పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రిలయన్స్ మార్ట్లో కంగుతిన్న వినియోగదారుడు కె రవికుమార్ రాజు గత 15 రోజుల క్రితం రిలయన్స్ మార్ట్లో 26 కేజీల బియ్యం కొనుగోలు చేశారు. ఈరోజు బస్తా ఓపెన్ చేసి చూస్తే కుళ్ళిన బియ్యం కనబడేసరికి కంగుతిన్నారు. రిలయన్స్ మార్ట్కు వచ్చి సదరు వినియోగదారుడు సంప్రదించగా మాకు సంబంధం లేదని, కాసేపు 15 రోజుల తర్వాత చెప్తామని కాసేపు చెప్పేసరికి మీడియాని పిలిచేసరికి మాట మారింది. ఇప్పుడు బియ్యం కావాలంటే బియ్యం డబ్బులు కావాలంటే డబ్బులు మీకు ఇస్తామని కాళ్ళగాడికి వచ్చిన సిబ్బంది. నాకు జరిగిన అన్యాయం వేరే వాళ్లకు జరగకూడదని భావనతో వినియోగదారుడు ససేమిరా అంటూ భీష్మించి కూర్చున్న వైనం. వినియోగదారుడు మాట్లాడుతూ 15 రోజుల క్రితం తీసుకున్న బియ్యం ఎప్పుడు పాడైపోవడం, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అక్వా రైతు అండి. బియ్యంకి సూపర్ మార్కెట్కి ఇక్కడ మెటీరియల్ అంతా ఇక్కడ తీసుకుంటామండి. బియ్యం తీసుకున్నాం 15వ తారీఖు ముందర. బియ్యం క్వాలిటీ ఏంటని ఈరోజు ఓపెన్ చేసి చూస్తే 15 రోజుల తర్వాత మేము రిటర్న్ తీసుకోమన్నారండి. ఏంటని అడిగితే తర్వాత ఇప్పుడేమో ఇంటికి డెలివరీ పంపుతాం అన్నారండి. ఇది అందరికీ అలర్ అవుతుందని చెప్పి, లేకపోతే కంప్లైంట్ అదేనండి. ప్రైస్ ఏమో మొత్తం ఎండిపోయి చూపించానండి దాన్ని లైన్లో. ఇబ్బందికరంగా ఉందండి. ఏంటని అడిగితే సమాధానం చెప్పలేదండి. వివరాలు ఇబ్బందికరంగా ఉందండి. మనం కొనుక్కున్న రైస్ బ్యాగ్కి ఏంటి సమాధానం లేదండి. మనకి ఇలా ఇబ్బంది జరుగుతుందంటే ఇంకా అందరికీ ఎటువంటి ఇబ్బంది. 15 రోజులు అవుతుందండి. 15వ తారీఖు ముందర కొన్నామండి. ఈలోపు కర్ణాటక వెళ్ళామండి. వచ్చేటప్పుడు మన రైస్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. వచ్చి అడిగితే సమాధానం లేదండి. మీకు 14 రోజుల తర్వాత సమాధానం చెప్పమన్నారండి. 14 రోజుల తర్వాత లెటర్ రాయాలంటండి. లెటర్ రాస్తే కంపెనీకి పెట్టి అప్పుడు సమాధానం చెప్పాక అప్పుడు దాన్ని బట్టి ఆలోచించి చేస్తారంటండి. ఎండీ గారు ఉన్నారంటే లేరని చెప్పారండి. ఫోన్లో మాట్లాడతారంటండి. ఇప్పుడేమో డెలివరీ ఇంటికి పంపుతూ మీరు వెళ్ళిపోండి అన్నారు. జరిగింది దాన్ని పెట్టారు, చేశారు. చాలా దారుణం ఉండే బాబు. వీళ్ళ దగ్గర కొన్న సాల్కి ఎమ్మెల్యే సక్రంగా లేకపోతే వీళ్ళు సమాధానం చెప్పరు. దాన్ని బట్టి గ్యారంటీ ఎలాగని చెప్పమంటారా? అంత దారుణం. పని అయ్యేదాకా ఒక మాట, పని అయిపోతుంది. ఏంటి వెళ్తాను. మాది అసలు గుత్తులవారిపాలెం. మేము నరసగ్రహారం ఉంటున్నాం. అక్కడ ఇల్లు కట్టుకున్నాం, అక్కడ ఉంటున్నాం. మేము ఫ్యాన్ కొన్నాం, మంచి ఫ్యాన్ అని ఇచ్చారు. ఆ ఫ్యాన్ పోతే మాకు సమాధానం సంవత్సరంన్నర వరకు సమాధానం లేదని కొన్న తర్వాత వారానికే మేము వచ్చి నెల 15 సంవత్సరం తిరిగాం. ఏ మేనేజర్ ఎవరోనంట, ఆయన పేరు ఏదో బాలు ఏదో పేరండి. ఆ పేరు మీద తిరిగితే వాళ్ళు ఏం చేశారంటే కంప్లైంట్ పెడతాం, ఏమన్నా ఇంకా రావట్లేదంటే నేనే బాధించుకున్నాను. నానా తిప్పలు పడ్డానండి. అది ఇవాళ అప్పుడు నాకు జరిగిందండి, ఇవాళ రాజుగారికి జరిగింది. అది జరిగిన పని. మాకు ఆ కార్డుకు కూడా సమాధానం చెప్పలేదండి. గ్యారెంటీ కార్డు ఉందండి. కార్డు ఇంటికాడే ఉంటుంది. అంటే మేము అప్పుడే నేను 6 మాసాలు అయింది ఆ కార్డు ఇచ్చేసి వెళ్ళిపోయింది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని చెప్పారు తప్ప సమాధానం చెప్పలేదు. నాకు ఫ్యాన్ విషయం మళ్ళీ రెండోది మనం ఎత్తుకోకూడదండి. ఫ్యానే అబ్బే 3వ సంవత్సరం ఇది. ఇప్పుడు నా దగ్గర అక్కడ నేను బాగు చేసుకున్నది తిరుగుతుంది. నేను ఏది పని కట్టి తీసుకెట్టి సాల్తీ కొని చేశానండి.